హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు DBMSలో PL/SQL ఆర్కిటెక్చర్. నేను మీకు లాస్ట్ వీడియోస్లో PL/SQL స్ట్రక్చర్ అంటే చెప్పాను. అది కనుక వినకపోతే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. PL/SQL ఆర్కిటెక్చర్ అంటే ఏంటో చూడండి. ఈ PL/SQL అనేది బ్లాక్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకి ప్రోగ్రామ్స్ అనేవి బ్లాక్గానే కాబట్టి రాసేది, అందుకనే మనకి బ్లాక్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అని ఉంది. అండ్ ఈ PL/SQLని మనం 2 ఎన్విరాన్మెంట్స్లో రన్ చేస్తాం. ఓకే, 2 ఎన్విరాన్మెంట్స్లో మనం రన్ చేస్తాం. అవేంటంటే ఒరాకిల్ సర్వర్, ఒరాకిల్ టూల్స్. ఓకే, ఫస్ట్ వన్ ఒరాకిల్ సర్వర్, సెకండ్ వన్ ఒరాకిల్ టూల్స్. ఇవంటేవేంటో మీకు ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ఇదే PL/SQL ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం PL/SQL బ్లాక్లో మనం ప్రోగ్రామ్ని రాస్తాం అన్నమాట. PL/SQL ప్రోగ్రామ్ ఏదైనా కానీ PL/SQL బ్లాక్లో ఉంటుంది. ఓకే, ప్రోగ్రామ్ PL/SQL బ్లాక్లో ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ని ఈ PL/SQL బ్లాక్ అనేది PL/SQL ఎంజైన్కి పంపిస్తుంది. ఓకేనా, PL/SQL బ్లాక్ ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ని PL/SQL ఎంజైన్కి పంపిస్తుంది. ఈ PL/SQL ఎంజైన్లో మనం ఏం చేస్తామంటే మనకి PL/SQL ప్రోగ్రామ్ అనేది 2 లాంగ్వేజెస్లోనూ రాస్తాం. ఏంటది, ప్రొసీడ్యూర్ లాంగ్వేజ్ అలానే క్వరీ లాంగ్వేజ్ని, 2 లాంగ్వేజెస్ని యూజ్ చేసుకొని మనం ఈ PL/SQL ప్రోగ్రామ్ని రాస్తాం కదా. ఏదైతే PL/SQL ప్రోగ్రాము ప్రొసీడ్యూర్ లాంగ్వేజ్లో ఏదైతే రాస్తామో అది ప్రొసీడ్యూర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటర్కి పంపిస్తుంది. ఏదైతే మనం SQLలో రాస్తామో అది మనకి SQL స్టేట్మెంట్ ఎగ్జిక్యూటర్కి పంపిస్తుంది. ఇలా PL/SQL రన్ చేస్తారన్నమాట. ప్రోగ్రామ్ని ఏ లాంగ్వేజ్లో రాస్తామో ఆ లాంగ్వేజ్కి పంపిస్తుంది. అలా లాంగ్వేజ్ రన్ చేసిన తర్వాత అవుట్పుట్ మనకి ఈ రెండింటిని కాంబినేషనే మనకి అవుట్పుట్ వస్తుంది. ఇలా మనకి PL/SQL ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. మీకు నోట్స్గా అయితే నేను ఇది రాసాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ప్రోగ్రామ్ని రాస్తాం. ఆ ప్రోగ్రామ్ మనకి ఎక్కడ ఉంటుంది, PL/SQL బ్లాక్లో ఉంటుంది. అవునా, PL/SQL బ్లాక్లో మనకి ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ PL/SQL బ్లాక్ ఏం చేస్తుంది, ఆ ప్రోగ్రామ్ని PL/SQL ఎంజైన్కి పంపిస్తుంది. అవునా, అదే రాశాను. అండ్ ఈ PL/SQL ఎంజైన్ ఏం చేస్తుంది, PL/SQL ఇచ్చిన ప్రోగ్రామ్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఏదైతే ప్రొసీడ్యూర్ లాంగ్వేజ్లో రాసామో ఆ కోడింగ్ వరకు ప్రొసీడ్యూర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటర్కి పంపిస్తుంది. అవునా, అదే రాసాను చూడండి. ఇన్ PL/SQL ఎంజైన్ ఈజ్ రిసీవ్డ్ ద PL/SQL బ్లాక్. The PL/SQL block can be divided. If the program is procedural statement, then the PL/SQL block is go to the procedural statement executor. అవునా, ఏదైతే PL/SQL కోడింగ్ అది ప్రొసీడ్యూర్ కోడింగ్ అయితే అది ప్రొసీడ్యూర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటర్కి పంపిస్తుంది. ఎల్స్ ద ప్రోగ్రామ్ ఈజ్ SQL స్టేట్మెంట్, దాని PL/SQL బ్లాక్ ఈజ్ గో టు SQL స్టేట్మెంట్ ఎగ్జిక్యూటర్. ఏదైతే SQL స్టేట్మెంట్లో ఉంటుందో అది SQL స్టేట్మెంట్ ఎగ్జిక్యూటర్కి పంపిస్తుంది. లాస్ట్కి మనకి అవుట్పుట్ ఏంటి, 2 కాంబినేషన్ దెన్ అవుట్పుట్ ఈజ్ ప్రెజెంట్. ఈ రెండిట్లోనూ రన్ అయిన తర్వాత అవుట్పుట్ వస్తుందో ఈ రెండింటిని కాంబినేషన్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ప్రెజెంట్ అవుతుంది. ఇది PL/SQL ఆర్కిటెక్చర్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అండ్ please like, share and subscribe my channel. Thank you.